శీర్షిక రాము ఇచ్చిన మాట. రాము అనే గ్రామ బాలుడు ఒక ఉదయం నది పక్కన బలహీనంగా భయంతో తేలాడుతూ ఉన్న ఒక దూడను కనుగొన్నాడు. చిన్న చిన్న కాళ్ళు కంపించాయి, కన్నుల్లో భయం నిండింది. రాము ఆమె దగ్గరకు వచ్చి తలపై చేతితో సాంత్వన ఇచ్చాడు. భయపడవద్దు గౌరీ, నేనుంటా నీకు. అప్పటినుండి రాము ఆమెకు పాలిచ్చి తన భోజనం పంచుకుని ఒక చిన్న పొదిగిన గుడిసెలో ఆశ్రయం కల్పించాడు. కొన్ని రోజుల్లో గౌరి బలంగా పెరిగింది. ఇప్పుడు ఆమె కన్నుల్లో భయం కాదు, మమకారం. ఆమె రాముతో పాటు ఎప్పుడూ తిరిగేది. పొలానికి, పాఠశాలకు, దేవాలయానికి. ప్రజలు చిరునవ్వుతో చెప్పేవారు, బాలుడో నీడలా వెంటపడేదూడో. ఒకరోజు రాత్రి గాలివానలో రాము గుడిసెపై మెరుపు పడింది. మంటలు చెలరేగాయి. ప్రజలు ఊరంతా పరుగులు తీశారు. ఆ అరాచకంలో గౌరీ లోపల్ చిక్కుకుని. రాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మంటల్లోకి పరుగెత్తి దూసుకెళ్ళి ఆమెను తాడుతో లాక్కొచ్చాడు. చేతులు కాలిపోయినా గౌరీ మెడను హత్తుకుంటూ ముసురుగా నవ్వాడు. నిన్ను రక్షిస్తానని మాట ఇచ్చా కదా. ఆ రోజు నుండి గ్రామస్థులు రాముకు ఓ బాలుడు కాదు, ఓ సింహహృదయుడు అని పిలవసా.